హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ అండ్ రాజసాబ్ మూవీ గురించి, అలాగే కల్కి మూవీ గురించి, అలాగే స్పిరిట్ మూవీ గురించి, ఫౌజీ మూవీ గురించి, సలార్ గురించి అన్నీ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట రాజసాబ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. ఈ మూవీ కోసం అనమాట చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ బర్త్డే తొందరలోనే వస్తుంది. అలాగే అనమాట ప్రభాస్ ఇప్పుడు దాకా లీవ్ తీసుకున్నాడు, అంటే సినిమా షూటింగ్ లేకుండా ఫారెన్ వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకున్నాను అని చెప్తున్నారు. అయితే ఈ మూవీ గురించి ఆల్ అప్డేట్స్ అయితే వచ్చాను భయ్య. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్య. ప్రభాస్ అన్న రాజసాబ్ మూవీ అనమాట ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఒక గ్లిమ్స్ ఏ వదిలారు, అది కూడా గ్లిమ్సా లేకపోతే ట్రైలరా లేకపోతే టీజరా అనేది అనమాట క్లారిటీ అయితే తెలియదు. ఒక్క డైలాగ్ కూడా ఇవ్వలేదు. డిసప్పాయింట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కొద్దిగా బాగానే కొట్టారు అన్నారు, కానీ చాలామంది అనమాట ఆయన కూడా తిట్టారు. ఇక ఏం జరుగుతుంది ఈ మూవీ అనేది అనమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం భయ్య. అక్టోబర్ 10th కల్లా అనమాట ప్రభాస్ అన్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని అనమాట మూవీ టీం వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చారు, డైరెక్టర్ మారుతి గారికి. ఎందుకంటే దాని తర్వాత ఫౌజీ మూవీ తీయాలి మన ప్రభాస్ అన్న. దానివల్ల అనమాట అక్టోబర్ 10 కల్లా ఆయన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలి, ఆయన ఉన్న పార్ట్ మొత్తం. దానివల్ల ప్రభాస్ అన్న మాత్రం డేట్స్ అయితే ఇచ్చారు రాజసాబ్ మూవీ వాళ్ళ టీంకి. అయితే ఇప్పుడు దాకా అనమాట మన ప్రభాస్ అన్న కామెడీ చేస్తూ హర్రర్ థ్రిల్లర్గా అయిపోయి ఈ విధంగా రాలేదు. అయితే ప్రభాస్ అన్న ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా అయితే వస్తున్నాడు, హర్రర్తో అలాగే కామెడీ యాంగిల్లో అయితే మన ప్రభాస్ అయితే వస్తున్నాడు. కొద్దిగా అందరూ మాట డౌట్ పడుతున్నారు, ఎందుకంటే ప్యాన్ ఇండియా హీరో ఈ విధమైన లుక్తో అయితే కొత్త లుక్కే యాడ్ చేస్తున్నారు. అదే కాకుండా ప్యాన్ ఇండియా హీరో ఈ హర్రర్ మూవీ తీయటం ఏంటి, అది కూడా కామెడీ చేయటం ఏంటి అని అనమాట చాలామంది అయితే చెప్తున్నారు భయ్య. ఎందుకంటే ఇప్పుడు అంత ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి చిన్న మూవీతో, చిన్న డైరెక్టర్ మారుతి గారితో ఇలాంటి చిన్న సినిమా తీస్తే అందరూ ఏదో ఒకటి అనుకుంటారు. ఎందుకంటే ప్యాన్ ఇండియా హీరోతో, చిన్న డైరెక్టర్ మారుతి గారితో, అలాగే భారీ బడ్జెట్తో అయితే మూవీ లాంచ్ చేస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్తో అనమాట రాజసాబ్ మూవీ. అయితే చాలామంది అనమాట ఈ మూవీ ఫ్లాప్ అయిపోతుంది అంటున్నారు, కానీ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అయితే ఈ మూవీకి అనమాట మంచి మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఒకవేళ మ్యూజిక్లో దెబ్బ అయితే ఆయన్ని బాగా చేసుకుంటున్నారు. ఇప్పటికే అనమాట ఆయన్ని మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ గురించి బాగా తీసుకుంటున్నారు. అయితే ఈ మూవీకి మంచిగా ఆయనకి మ్యూజిక్ ఇస్తున్నారంట. ఇది మంచి అప్డేట్ అయితే వచ్చింది భయ్య. అదే కాకుండా మారుతి గారు అనమాట ఇప్పుడు దాకా ఇటువంటి ఎలివేషన్ ఏ మూవీకి అయితే ఇవ్వలేదు. అదే రకంగా ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో అనమాట భారీ షెట్ని వేసి ఈ మూవీని అనమాట షూటింగ్ స్టార్ట్ చేశారంట. అయితే తొందరలోనే అక్టోబర్ 23 అనమాట మన ప్రభాస్ బర్త్డే. దాని స్పెషల్ అనమాట ఈ మూవీ నుంచి సాంగ్ లేదా టీజర్ లేదా పోస్టర్ అలాంటిది ఏదో ఒకటి అయితే పక్కాగా వస్తుంది భయ్య. అయితే ఈ మూవీ అనమాట ఏప్రిల్ 10th కల్లా అనమాట రిలీజ్ చేయాలని ప్రభాస్ అయితే చెప్పాడంట. అంటే 2025లో ఏప్రిల్ కల్లా 10 కల్లా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్రభాస్ అయితే చెప్పారు. అయితే పక్కాగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే దాని తర్వాత ఇప్పుడు అనమాట ప్రభాస్ అన్న అక్టోబర్ 10th కల్లా అతని షూటింగ్ అయిపోతుంది. దాని తర్వాత ఫౌజీ మూవీలో అయితే ఎంటర్ అవుతున్నాడు. అదొక అనమాట లవ్ బ్యాక్డ్రాప్. దాంట్లో అనమాట ప్రభాస్ అన్న ఏ విధంగా ఉంటాడంటే బ్రిటిష్ వాళ్ళలో ఒక పర్సన్గా ఉంటారంట, దాంతో ఇండియన్ పర్సన్తో లవ్. ఆ రకంగా అయితే డైరెక్టర్ హనురావు గారు ఆ విధంగా అయితే ఈ మూవీ అయితే షూట్ చేస్తున్నారు భయ్య. అయితే ఈ మూవీ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. అయితే హీరోయిన్ అయితే తీస్తున్నారంట. ఒక కొత్త రకం లవ్ యాంగిల్ అయితే మన ప్రభాస్ని చూడబోతున్నాం. రాజసాబ్ మూవీలో అనమాట రొమాన్సు, ముద్దులు, హర్రర్ ఆ విధంగా ఉంటాయి. ఈ మూవీలో అనమాట లవ్ బ్యాటర్తో అలాగే ఆర్మీలా మన అయితే కనబడబోతున్నారు. 1940లో ఈ మూవీ స్టోరీ అయితే ఉండబోతుందంట. ఇది మాస్ యాంగిల్ అనమాట. అయితే ఈ రెండు మూవీస్ ఒక ఎత్తు అనమాట. దీని తర్వాత వచ్చే మూవీస్ అనమాట ఇంకో ఎత్తు. దాని తర్వాత వచ్చేది స్పిరిట్ మూవీ భయ్య. స్పిరిట్ మూవీ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అటువైపు సందీప్ రెడ్డి వంగ, ఇటువైపు ప్రభాస్ అన్న. అలాంటి భారీ కాంబో వస్తే మామూలుగా ఉంటుంది. దానికోసం అనమాట చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ స్టోరీలని కంప్లీట్ అయింది, అలాగే బడ్జెట్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఈ మూవీ తీయాల్సిందే ఉందంట సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు. దానివల్ల అనమాట ప్రభాస్ అని డేట్ పట్టలేదు. దానివల్ల అనమాట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అనమాట ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ ఈవెంట్లకి ఈ ఈవెంట్కి అయితే పోతున్నారు. అలాగే కొన్ని ఇంటర్వ్యూలు అయితే చేస్తున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. దాని తర్వాత సలార్ పార్ట్ 2 భయ్య. అసలు ఈ మూవీ మామూలు మూవీ కాదు. ప్రభాస్ అన్నని మానవ మృగంగా చూపించారు. ఆ విధంగా ఎవరు చూపించలేదు, ప్రశాంత్ నీల్ గారు అయితే చూపించారు. అయితే ఈ మూవీ ఎప్పుడు వస్తుందంటే ఎన్టీఆర్ 31 మూవీ అయిన తర్వాత వస్తుంది. ఈ మూవీ దాదాపు 2028లో అయితే వస్తుంది. కానీ ఈ యాంగిల్లో మన ప్రభాస్ అన్న మామూలుగా లేడు భయ్య. సలార్ మూవీలో రక్తపాతం అయితే చూపించారు. అయితే పార్ట్ 2లో ఇంకా, ఎందుకంటే తన ఫ్రెండ్తోనే పోరాడుతున్నాడు, ఒక రాజ్యంతో పోరాడుతున్నాడు. అలా ఉండబోతుంది ఈ మూవీ. వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా చూడని యాంగిల్ మనం ప్రభాస్ అన్నని రెండోసారి అయితే చూడబోతున్నాం. దాని తర్వాత మైథాలజీ లవర్స్ అనమాట కల్కి డైరెక్టర్ నాగేశ్వర్ కాంబినేషన్ అయితే వస్తుంది. భారీ బడ్జెట్ అయితే పెట్టారు, అలాగే భారీ కలెక్షన్ గ్రాస్ చేసింది. ఇప్పుడు దాకా అలాంటి రికార్డ్ లేదు.
అలాంటి రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. 1200 కోట్లు మామూలు విషయం కాదు. మైథాలజీ లవర్స్ కృష్ణుడి గురించి, అలాగే రామాయణం గురించి, మహాభారతం గురించి వీటన్నిటిని కలిపి ఒక మైథాలజీ, అలాగే ఫ్యూచర్ గురించి కొన్ని సీక్వెన్స్ అనమాట మనకు కొత్త కొన్ని చూపించారు. చెప్పాలంటే హైలైట్ యాంగిల్ అయితే చూపించారు. అదనమాట వస్తుంది. కానీ 2028లోనే ఆ ఇయర్ అంటే ఇయర్కి 2 సినిమాస్తో అయితే మన ప్రభాస్ అయితే వస్తున్నాడు భయ్య. ఇక మోత మొదలవుతుంది తొందరలోనే అనమాట. ఫౌజీ మూవీ దాని అప్డేట్ చాలా బాగా వచ్చింది. అలాగే అనమాట ప్రభాస్ బర్త్డే స్పెషల్ అనమాట. అక్టోబర్ 23 కల్లా ఏదో ఒకటి అయితే వస్తుంది మూవీ నుంచి. మీరు కంగారు పడకండి. ఇలాగా నా ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.